ఎండాకాలం వచ్చేసింది. అధిక ఉష్ణోగ్రత వల్ల హీట్ స్ట్రోక్ మరియు డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఎండాకాలం మీరు పాటించిన 5 జాగ్రత్తలు. మొదటిది 3 నుంచి 4 లీటర్లు కనీసం నీరు తీసుకోవటం, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. రెండవది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, అంటే కొబ్బరి నీరు కానీ లేకపోతే మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగడం కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చెమటలో లవణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. మూడోది, దయచేసి 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా నీడ పట్టున ఉండడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే అధిక వేడి, సూర్యరశ్మిలో కూడా అధిక హార్మ్ఫుల్ రేస్, యూవీ రేస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్ 12 నుంచి 3 గంటల వరకు ఇంటి పట్టున ఉండటానికి చూద్దాము. నాలుగోది, మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ ఎక్కువ అప్లై చేసుకోండి. నేను సన్ స్క్రీన్ గురించి ఎన్నో వీడియోస్ లో నేను చెప్పాను. బట్ ఈ సమ్మర్ లో సన్ స్క్రీన్ ప్రాపర్ క్వాంటిటీ ఫేస్ కి, నెక్ కి, తర్వాత చేతికి అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్ కి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఐదవది, తేలికపాటి ఆహారం తీసుకోవటం. సమ్మర్ వస్తే రాగిజావలో మజ్జిగ కలిపి మా అమ్మమ్మ చాలా చక్కగా ఇస్తుంది. సో మీరు తీసుకునే ఫుడ్ మంచిగా వాటర్ కూడా సప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. సో ఈ 5 సూత్రాలు పాటిద్దాం, సమ్మర్ లో సురక్షితంగా ఉందాం. ఇంకా టిప్స్ కోసం ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. నమస్తే.